హలో అండి అందరు చాలా మంది ఫ్యామిలీ గ్రూప్లో అవంటూ ఇవంటూ క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ దాంట్లో ఏది పోస్ట్ చేసినా ఏ వీడియో పెట్టినా కానీ మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి పంపించి గ్రూప్ ఇట్లా పెట్టిరంట అట్లా పెట్టిరంట నాకు ఇది చెప్పలేరంట నీకు అది చెప్పలేరంట మళ్ళీ గ్రూప్లో పెట్టడం ఎందుకు నాకైతే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పలేరు విష్ చేసిరు దాంట్లోనే అది ఇదని తప్పులు ఇట్లాంటి చావు వార్తలకు సంబంధించిన వార్తలకు మాత్రమే దాంట్లో ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు తప్ప ఉట్టి ఆ వీడియోస్ ఏమన్నా పెడితే మాత్రం మొత్తం దాంట్లో ఏం కామెంట్స్ చేయరు కానీ పక్క ఫోన్లో వేసుకుంటా మొన్న అది ఇట్లా పెట్టిందంట ఇది ఆ వీడియో పెట్టిందంట వీళ్ళ పిల్లలు ఇట్లా అంట వాళ్ళ పిల్లలు అట్లా అంట ఇక వీళ్ళ పెళ్లి వీడియో పెట్టిరు వీళ్ళ యానివర్సరీ అంట అదంట ఇదంట అని మాట్లాడు ఈ మనుషుల కుళ్ళుగుణం ఎట్లుంటుంది అంటే మెయిన్ ఇట్లా చుట్టాలది ఫ్రెండ్స్ది ఇట్లాంటి వాళ్ళది కొంతమంది ఎట్లుంటుంది అంటే అసలు మనం ఎప్పుడు కూడా రియల్ లైఫ్ నవ్వుకుంటే కనిపించొద్దు. అట్లాగే మనకు సంబంధించిన మంచి అప్డేట్ ఏదైనా సరే నేను నలుగురితో షేర్ చేసుకుంటాను అట్లాంటి వాటిలో పెడితే వాళ్ళకి వీళ్ళు ఎంత మంచిగా బతుకుతారు అని కడుపు ఉబ్బిపోయి మొత్తం ఆయాసం అయితే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు మీకు కూడా ఉండే ఉంటారు కదా చుట్టాలు అట్లాంటి గ్రూప్స్ లో ఉన్నా కానీ సప్పుడు దేక నమో నారాయణ అంటూ పక్కకు ఉండండి లేకపోతే ఎవరైనా పెట్టేటి చూడండి తప్ప మీకు సంబంధించిన అప్డేట్లను మాత్రం దాంట్లో షేర్ చేసిన తర్వాత ఇట్లన్నారు అట్లన్నారు అని ధైర్యం లేకుండా బాధపడడం కన్నా ఫస్ట్ చేయకుండా అందరు వీటిని చూసుకుంటే సప్పుడు కూకుందే జీవితం అని ఎంత ప్రైవసీగా ఉంటే అంత బాగుంటుంది. సబ్స్క్రైబ్ బాయ్.